చాలా మంచి మంచి డిగ్రీ కోర్సెస్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించినవి. ఇవి చాలా ఇప్పుడు యెస్. డిమాండ్ యెస్. ఉన్నటువంటి యెస్. కోర్సెస్. హ్మ్. ఇందులో ఏది బెస్ట్ అంటారు? ఎలా ఉంటుంది ఈ ఫ్యూచర్? 4 ఏది బెస్ట్? హ్మ్. ఏ హ్మ్. ఇంజినీరింగ్ డిగ్రీ బెస్ట్ అనేటువంటిది 12థ్ అయినటువంటి ఇళ్లల్లో, హ్మ్. పిల్లలున్నటువంటి ఇళ్లల్లో చాలా పెద్ద డిస్కషన్ ఇది. అవును. అటు గూగుల్ చేస్తారు. లేదా కొంతమంది వాళ్ళకి తెలిసినటువంటి జాబ్ చేస్తున్న వాళ్ళని అడుగుతారు. హ్మ్. ఇలా పెద్ద డిస్కషన్. గూగుల్ చేస్తే ఓ 10 ఆన్సర్స్ వస్తాయి. హ్మ్. ఆ అవును. చుట్టుపక్కల ఎవరినో ఎవరికి ఒకళ్ళని నచ్చింది వాళ్ళు అడుగుతారు. చెబుతూ అంతే ఉంటారు. కరెక్ట్. సో వీళ్ళకేమవుతుందంటే పేరెంట్స్‌కేమవుతుందంటే కన్‌ఫ్యూజన్ మళ్ళా 10 మళ్ళీ టైమ్స్ పెరుగుతుంది. మొదలెడతది. హ్మ్. సో ఇటా, అటా ఏంటి చూజ్ చేసుకోవాలనేటువంటిది. సో దీనికి ఒక 3 విషయాలు మనం మాట్లాడదాం. ఒకటి అసలు ఈ గ్రూప్స్ దేని కోసం పనిచేస్తాయి? హ్మ్. పిల్లలకి అర్థం కావాలి. అవును. నేనెందుకు వెళ్తున్నాను ఇక్కడి నుంచి? నా గమ్యం ఏమిటి? ఆ గమ్యానికి చేరుకోవడానికి మధ్యలో వచ్చేటువంటి ఇబ్బందులేమిటి నాకు? హ్మ్. ఆ ఇబ్బందుల ద్వారా నేను ఏం నేర్చుకోగలుగుతాను? నేర్చుకున్న తర్వాత లాస్ట్ డేకొచ్చేటప్పటికి నేను ఏ స్కిల్స్‌తో నిలబడి ఉండాలి? ఆ ఉన్న రోజున నాకున్నటువంటి ఆప్షన్స్ ఎటువంటివుంటాయి? లేదు ఈ 4 సంవత్సరాలు నేను కంప్లీట్ చేసేటప్పటికి ఎక్స్‌ప్లోర్ చేయాల్సినటువంటి విషయాలేముంటాయి? విషయాలేమిటి? ఆ టైంకి నేను ఏ విధంగా రెడీ అవ్వాలి? ఇటుపక్కేమో ప్రపంచం వేగంగా మారిపోతుంది. హ్మ్. 6 నెలలు, 6 నెలలకి, 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో కొత్త కొత్త టూల్సు మొత్తం వేగంగా మారిపోతుంది. ఈ ఫీల్డు, ఆ ఫీల్డ్ అని కాని సందర్భంలో మరి కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు ఆ స్ట్రెంత్ లేకపోతేనండి మోర్ వల్నరబుల్ అంటాను నేనైతే. హ్మ్. ఇది అవును. చాలా పెద్ద షిఫ్ట్. కమింగ్ 3, 4 ఇయర్స్ ఆ చేంజ్ ఏదైతే ఉందో దానిని మనం చక్కగా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. మీకు అనిపించొచ్చు జమీమా గారు, ఎప్పుడో వస్తది కదండీ! కంప్యూటర్‌లు వచ్చినప్పుడు చేంజ్ వచ్చింది. లేకపోతే మెషిన్స్ వచ్చినప్పుడు చేంజ్ వచ్చింది. హ్మ్. ఇది ఎలాగా చేంజ్ అని అనుకోవచ్చు. అవును. చాలా లైటర్‌గా తీసుకోవచ్చు. హ్మ్. కానీ ఇక్కడొచ్చిన పెద్ద ప్రమాదం ఏమిటంటే మీరు 2000 టైంలో కంప్యూటర్‌లు వచ్చినప్పుడు చేంజ్ అంటే అప్పుడున్న జనరేషన్‌కి ఓపిక ఉందండి. హ్మ్. పేషెన్స్ చాలా ఎక్కువ ఓపిక ఉంది. సహనం ఉంది. ఆ వెయిటింగ్ నేచర్ ఉంది. అర్థం చేసుకునేటువంటి ఇది ఉంది. కానీ గత 20 సంవత్సరాల నుంచి మీరు పెంచినటువంటి పిల్లలు ఎలా ఉన్నారు? క్విక్ ఫిక్స్. హ్మ్. వెంటనే రావాలి. హ్మ్. అంతే కాదు మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు. ఇదివరకు రూ. 1000 జీతంతో స్టార్ట్ చేసినా సరే, వాళ్ళు తృప్తిగా దాన్ని నేర్చుకోవటానికి ఈ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇది నేర్చుకుని ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేయాలి అనేటువంటి మనస్తత్వంతో అప్పుడు ఎక్కువ మంది ఉండేటువంటి అవును. వాళ్ళు.